కేటీఆర్ గారు క్యాలెండర్ని డైరీని ఆవిష్కరిస్తారు. ఆవిష్కరణలో మధుసూదన్ చారి గారు, బండ ప్రకాష్ గారు, మిగతా అందరూ అగ్ర శ్రేణి నేతలందరూ కూడా పాల్గొంటారు. కేటీఆర్ గారిని ఆవిష్కరించవలసిందిగా కోరుతున్నారు. దయచేసి ముందుకెవరు రావద్దు, వేదిక మీద ఉన్న వాళ్ళు మాత్రమే ఉంటారు. ముందుకెవరు రావద్దు, ప్లీజ్ సహకరించండి. అందరూ ఒకసారి గట్టిగా చప్పట్లు. జై తెలంగాణ, జై తెలంగాణ. గొప్ప స్ఫూర్తి కనబడాలి చప్పట్లు కొడితే. వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. క్యాలెండర్ ఆవిష్కరిస్తారు. శాసన మండలిలో ఫ్లోర్ లీడర్ మధుసూదనాచారి గారు క్యాలెండర్ని ఆవిష్కరిస్తున్నారు. మిత్రులారా ఒకసారి మళ్ళీ చప్పట్లు. జై తెలంగాణ, జై తెలంగాణ. పోరాడుదాం తెలంగాణ హక్కుల పరిరక్షణ కోసం, పోరాడుదాం తెలంగాణ ఆత్మగౌరవం కోసం, పోరాడుదాం తెలంగాణ అస్తిత్వం కోసం. జై తెలంగాణ, జోహార్ తెలంగాణ అమరవీరులకు. దయచేసి ఎవరు అడ్డంగా ఉండకండి. గోడ క్యాలెండరు, టేబుల్ క్యాలెండరు, తర్వాత డైరీ, మూడింటి ఆవిష్కరణ జరిగింది. ఈ మూడు మనకు చాలా విలువైనవి. సభలో ఉన్న వాళ్ళకి ఇస్తారా? ఇస్తారు, ఇస్తారు. మీరున్న చోటుకే తెచ్చిస్తారు, మీరున్న చోటుకే తెచ్చిస్తారు. దయచేసి ముందుకు రావద్దు ఇక్కడ ఉన్న వాళ్ళు. ప్రోగ్రాం తర్వాత ఫోటోలు ఇప్పుడు దిగొద్దు దయచేసి, దయచేసి. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. నవీన్ భాయ్ సార్, వీళ్ళిద్దరు మాట్లాడిన తర్వాత కేటీఆర్ గారు మాట్లాడతారు అంతే. తర్వాత ఎండింగ్లో చేద్దాం. ఎండింగ్లో ఒక్క నిమిషం. ఎవరు వింటారు, ఎవరు వింటారు? ఎవరు వినరు. దయచేసి సభ తర్వాత ఫోటోలు దిగండి. అవును, నిజానికి కుర్చీల మీద కూర్చున్న వాళ్ళంతా పద్ధతిగా ఉన్నారు. ఈ పక్క నుంచి వచ్చిన వాళ్ళే. రావణ మీరే చెప్పాలి అందరినీ ఒకసారి.
అన్న దయచేసి ముందున్న వాళ్ళందరూ జరగాలన్న ప్లీజ్ ప్రోగ్రామ్ కొనసాగిస్తాం దయచేసి దయచేసి కూర్చోండి అందరూ మిత్రులారా కూర్చోండి, ఇక కూర్చోండి ప్లీజ్. అవి మీకు తెచ్చిస్తారు, ఎందుకు అట్లా తీసుకుంటున్నారు? మిత్రులారా ఇప్పుడు మీరందరూ కూర్చోవాలి. మిత్రులారా ఇప్పుడు శాసన మండలిలో సభాపక్ష నేత శ్రీ మధుసూదనాచారి గారు ఇవాల్టి ఈ సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడతారు. జై తెలంగాణ. దయచేసి మైక్ సౌండ్ అయ్యా బాబు, మైక్ మైక్. జై తెలంగాణ, జై కేసీఆర్. గౌరవనీయులు ప్లీజ్, గౌరవనీయులు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మన ప్రియతమ నాయకులు కేటీ రామారావు గారు, గౌరవనీయులైనటువంటి మాజీ మంత్రివర్యులు, గౌరవనీయులైనటువంటి శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, పార్లమెంటు సభ్యులు, కార్పొరేషన్ల చైర్మన్లు, పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులకు, తెలంగాణ ఉద్యమకారులందరికీ పేరు పేరున నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు మనం కేటీఆర్ గారి చేతుల మీదుగా 2026 సంవత్సరం క్యాలెండర్ను ఆవిష్కరించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా ఒక్కసారి గతాన్ని గనక స్మరించుకుంటే, సింహావలోకనం చేసుకుంటే, మన నాయకుడైనటువంటి కేసీఆర్ గారు 2001 సంవత్సరంలో ఒక చారిత్రక బాధ్యతను తన భుజస్కంధాల మీద వేసుకొని తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలి, సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఆత్మగౌరవంతో పాటు అభివృద్ధిలో అన్ని విధాలుగా అణిచివేతకు, అన్యాయానికి, అవమానానికి గురైనటువంటి ఈ జాతిని విముక్తం చేయాలి, అన్ని వనరులుండి కూడా అన్యాయానికి బలైతున్నటువంటి నా జాతిని విముక్తం చేయడమే నా కర్తవ్యం, నా లక్ష్యం అనేటువంటి ఆలోచనతో ఒక్కడుగా బయలుదేరి 14 సంవత్సరాలు చరిత్రాత్మకమైనటువంటి పోరాటం చేయడం, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడం, తెలంగాణను స్వర్ణయుగంలోకి, మేము చిన్నప్పుడు చదువుకున్నటువంటి రోజుల్లో గుప్తుల కాలాన్ని స్వర్ణయుగంగా అభిప్రాయపడేవారు. అటువంటి స్వర్ణయుగాన్ని ఆవిష్కరించినటువంటి మహానాయకుడు మన నాయకుడైనటువంటి కేసీఆర్ గారు. ఈ సందర్భంగా అంటే అనేక సందర్భాల్లో గతంలో తెలంగాణ ఉద్యమం కొనసాగినటువంటి రోజుల్లో డైరీ ఆవిష్కరణకు ఒక ప్రత్యేకమైనటువంటి ప్రాధాన్యత, ఉద్యమ ప్రస్థానంలో ఈ డైరీల ఆవిష్కరణ కూడా ఒక అద్భుతమైనటువంటి పాత్ర పోషించినటువంటి విషయాన్ని మనమందరం కూడా గుర్తు చేసుకోవాల్సినటువంటి సమయం ఇది. తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భవించక ముందు తెలంగాణ రాష్ట్రం ఏ విధంగా ఉంది, తెలంగాణ రాష్ట్ర సమితి ఆవిర్భవించి మన నాయకుడి నేతృత్వంలో ఎటువంటి పోరాటం చేసినాం, సాధించినటువంటి తెలంగాణను మన నాయకుడి సమర్థ పాలనలో బంగారు తెలంగాణగా ఏ రకంగా తీర్చిదిద్దుకున్నాం, ఆ తదనంతరం 2 సంవత్సరాలుగా ఎటువంటి దుర్మార్గపు పాలన, గతాన్ని మించినటువంటి దురదృష్టకరమైనటువంటి పరిస్థితులు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి గత దశాబ్దాల కాలంలో
ఎటువంటి దుర్మార్గం కొనసాగిందో అంతకంటే రెట్టించినటువంటి దోపిడీ, దుర్మార్గం, అవమానం, అన్యాయం కొనసాగుతున్నది. కాబట్టి మన ట్యాగ్ లైన్ అయినటువంటి నీళ్లు, నిధులు, నియామకాలు అనేటువంటి ట్యాగ్లను ఆసరాగా చేసుకొని ఆ రోజు మనం ఉద్యమాన్ని కొనసాగించడం జరిగింది. ఈరోజు తెలంగాణ వచ్చిన తర్వాత మరి బ్రహ్మాండమైనటువంటి పాలన కొనసాగిన తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ మన వనరుల మీద, మన నీళ్ల మీద ఎటువంటి దాష్టీకం, దోపిడీ కొనసాగుతా ఉన్నదో తెలంగాణ రాష్ట్ర సమితి ఈరోజు తెలంగాణ ప్రజానీకం అందరం, మనమందరం కూడా ఒక్కసారి వాస్తవాలను గమనిస్తే ఏ ఒక్క పార్టీ కూడా 2 సంవత్సరాలుగా ఇంత దుర్మార్గపు పాలన తెలంగాణలో కొనసాగుతూ ఉంటే తెలంగాణ ప్రయోజనాల కోసం కొట్లాడుతున్నది, తెలంగాణ ప్రయోజనాల కోసం నిలదీస్తున్నది, తెలంగాణ ప్రయోజనాల కోసం ఆరాటపడుతున్నది, తెలంగాణ ప్రయోజనాల కోసం ఆవేదన పడుతున్నటువంటి ఏకైక పార్టీ బీఆర్ఎస్, మన నాయకుడైనటువంటి కేసీఆర్ అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాం. రాజకీయ అవసరాల కోసం తెలంగాణ ప్రజల్ని ఓటర్లుగా చూసేటువంటి నైజం ఆ పార్టీలదైతే తెలంగాణ ప్రజల భవిష్యత్తును బంగారు మయం చేయాలనేటువంటి ఆలోచన, ఆ లక్ష్యం ఉన్నటువంటి నాయకుడు మన పార్టీ ఆదినాయకుడైనటువంటి కేసీఆర్ గారు. కాబట్టి ఈ మధ్యకాలంలో మనం చూస్తా ఉన్నాం నీటి విషయంలో జరుగుతున్నటువంటి అమానుషమైనటువంటి దోపిడీ. ఆంధ్ర ప్రాంత ప్రయోజనాల కోసం ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి స్వరాష్ట్ర ప్రయోజనాలని, రేవంత్ రెడ్డి అంటేనే తెలంగాణ విషయంలో విషం జిమ్మినటువంటి చరిత్ర ఉన్నటువంటి నాయకుడు. ఆ రోజు మనమందరం బహుశా తెలంగాణలో ఉన్నటువంటి 3 కోటి ప్రజలు జై తెలంగాణ అంటే తెలంగాణ అనని 1-2 వ్యక్తులలో రేవంత్ రెడ్డి ఒకడు అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. అందుకనే తెలంగాణ అంటే ఒక రకమైనటువంటి కక్ష. ఆ విధంగా ఉన్నటువంటి ఈ పాలన నుండి మళ్ళీ తెలంగాణ ప్రయోజనాలను కాపాడుకోవడం కోసం మన నాయకుడైనటువంటి కేసీఆర్ గారు ఈ మధ్య ఆలోచిస్తున్నటువంటి విధానాలన్నీ కూడా మనం గమనిస్తున్నాం. కాబట్టి మన నాయకుడు ఏ పిలుపిచ్చినా రాష్ట్ర ప్రయోజనాల కోసం ఆకాంక్షించి చేసేటువంటి ఏ కార్యక్రమంలోనైనా గతంలో తెలంగాణ ఉద్యమ సమయంలో ఎటువంటి పాత్రను మనమందరం పోషించినామో అటువంటి పాత్రను పోషించడానికి పునరంకితం కావలసినటువంటి సందర్భం ఇది అని 2026 సంవత్సరం మరొక్కసారి చరిత్రలో తెలంగాణ ప్రయోజనాల కోసం బీఆర్ఎస్ పార్టీ వీరోచితమైనటువంటి పోరాటం చేసినటువంటి పార్టీగా సుస్థిర స్థానాన్ని సంపాదించుకునే విధంగా ఈ క్యాలెండర్ను మనం సద్వినియోగం చేసుకోవాలనేటువంటి విషయాన్ని మనవి చేస్తూ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి తరలివచ్చినటువంటి శ్రేణులందరికీ మరొక్కసారి హృదయపూర్వకమైనటువంటి అభినందనలు, ధన్యవాదాలు, నూతన సంవత్సర శుభాకాంక్షలు, సెలవు. గౌరవ మన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారైనటువంటి కేటీ రామారావు గారు మనందరికీ సందేశాన్ని అందజేస్తారు.